ఢిల్లీలో బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ సింగరేణి చెప్పుకొని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో వీళ్ళందరినీ వారు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయారు. ఈ నైనీ బ్లాక్ ఆ రోజు సంబంధించిన దాంట్లో కూడా అనేకమైనటువంటి ఒక ప్రెజర్స్తోని అది చేసి సింగరేణిని మాత్రం కోల్ ఇండియా దాంట్లో 49% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఉన్నప్పుడు కూడా 51% స్టేట్ గవర్నమెంట్కి ఉన్నప్పుడు కూడా సింగరేణి కాలనీస్ ఎప్పుడు కూడా స్టేట్ గవర్నమెంటే ఆధిపత్యము నిర్ణయాలని కూడా వాళ్ళవే ఉంటుండే. అక్కడ ఉన్నటువంటి ఒక ఉద్యోగస్తులకు ఆ రోజు 75,000 మంది ఉద్యోగస్తులు ఉంటే మరి టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత అదంతా కూడా 42,000కు దిగిపోయింది. ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన 38,000 మంది ఉన్నారు. మరి వారి యొక్క రక్తాన్ని వారి చెమటని ధారపోసి సింగరేణిని దాదాపు ఒక లాభాల్లో పెట్టినటువంటి ఒక కార్మికుల్ని మర్చిపోయి ఈరోజు అదే సింగరేణి పేరు మీద మీరు చేస్తున్నటువంటి ఒక వ్యాపారం, ఏ సింగరేణి అయితే దేశంలో అన్నిటికన్నా ఒక ప్రాఫిట్లో ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్, అది ఇప్పుడు చెప్తారు లాస్ ఉందని అది ఉందని చెప్పేసి. లాస్ ఉంటే మనం మెస్సీ వచ్చినప్పుడు 10 కోట్ల రూపాయలు దాంతో స్పాన్సర్షిప్ ఎందుకు చేయించుకున్నారు? ఈరోజు లాస్ ఉంటే ఈరోజు మీరు సైట్ విజిట్ అనేది వీళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. దాని పేరు మీద అక్కడ పోయి మీ యొక్క సంబంధించినటువంటి వాళ్ళకే టెండర్లు ఇవ్వాలనే నిర్ణయం ఎట్లా తీసుకుంటారు? కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా సింగరేణి పరిస్థితి కానీ ఈ నైనీ బ్లాక్లో జరుగుతున్నటువంటి అవకతవకలు కానీ సింగరేణిలో జరిగినటువంటి అవకతవకలు అన్నిటికీ కూడా ఈ రెండు ఒక ప్రభుత్వాలకు కారణం. నైనీ బ్లాక్ సంబంధించిన దాంట్లో కూడా ఈరోజు ఎందుకు క్యాన్సిల్ చేశారని చెప్పేసి కూడా బట్టి విక్రమార్క గారు చెప్పాలి ప్రజలకు. ఎందుకు వాళ్ళకి ఇచ్చారు, ఎందుకు వారికి ఇది ఈరోజు క్యాన్సిల్ చేయడం జరిగింది, ఎవరెవరి దగ్గర ఎవరెవరికి ఎంతెంత ముడుపు పుట్టినాయి. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆ ప్రభుత్వంలో అనేకమైన కార్పొరేట్ సెక్టర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు మంత్రులు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఒక మంత్రి ఒక పిఏ తుపాకీ పెట్టి ఒక సిమెంట్ కంపెనీని బెదిరిస్తారు, వేరే మంత్రి దాంట్లో రావద్దు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మధ్యన ఏవైతే టెండర్లు ఎవరికి ఇస్తున్నారు, మా మనుషులకి ఇస్తున్నారా మీ మనుషులకి ఇస్తున్నారా అనేటువంటి వ్యవహారం కూడా బయటపడ్డది. కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి కేవలము ఎక్కడ కమిషన్లు వస్తున్నాయని చెప్పి దాని మీదనే ఆలోచించారు, కానీ ఎక్కడ పరిపాలన ఉండాలని చెప్పి ఆలోచించలేదు. ఈరోజు సింగరేణిలో కార్మికుల రక్తాన్ని పీలుస్తుంది ఈ ప్రభుత్వం. వాళ్ళు రక్తాన్ని చూడడానికి కష్టపడి సింగరేణిని ఆదుకుంటుంటే ఆ సింగరేణికి సంబంధించిన కార్మికుల రక్తాలు పీల్చి మీరు కమిషన్లు సంపాదిస్తున్నారు. మీరు మీ బంధుమిత్రులకు ఒక మనుషులకు మీ యొక్క సొంత మనుషులకు ఈ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కోల్ బ్లాక్స్. ఈరోజు కటన్లో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద తుదపూజ కాదు. ఈరోజు ఏదో హరీష్ రావు లెటర్ రాస్తున్నారు కిషన్ రెడ్డి గారికి. ఇది కిషన్ రెడ్డి గారికి లెటర్ రాసేటటువంటి ఒక మీకు అసలు నైతికమైనటువంటి హక్కే లేదు. మీ అసలు సింగరేణి పాపం సగం మీది, సగం కాంగ్రెస్ది. అదేవిధంగా మీరు ఈ రకమైనటువంటి ఒక ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి అనేక కుంభకోణాలు మీ సమయంలో కూడా జరిగినాయి. మీరు కూడా ఎవరికి ఇచ్చారు కాంట్రాక్ట్లు, ఎవరికి ఇచ్చే ప్రయత్నం చేశారు తెలవదా? అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు సింగరేణి సంబంధించినటువంటి ఒక వ్యవహారం అవుతుందో తెలంగాణ ప్రజలకు నైనీ బ్లాక్లో ఏం జరిగింది, ఎవరికి ఎంత ముట్టినాయి, ఎవరెవరి మధ్యన ఏమేమి జరిగినాయి, ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు టెండర్స్ క్యాన్సిల్ చేశారు, అంతకుముందు టెండర్లు ఎవరికి ఇచ్చారు, ఎంతకు పాడారు? ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే చేయాల్సింది ఏదైనా. మరి ఒకేపు నష్టం జరుగుతుందని చెప్పేసి చెప్పినటువంటి ఒక సింగరేణిలో మీరు ఆ సింగరేణిలోనే ఇంత కోట్లు సంపాదించుకుంటున్న కమిషన్ల కింద అంటే సింగరేణి ఎందుకు నష్టాలు ఉన్నది? వాటికి మీరు 50,000 కోట్ల రూపాయలు మీరు బకాయిలు ఉన్నారు సింగరేణికు. దాన్ని మాత్రం అక్కడ పెట్టుకున్నారు. మీరు వాళ్ళకు జీతాలు ఇవ్వాలంటే బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకొచ్చి ఇస్తున్నారు మీరు.